మల్లన్న పండుగ చేస్తే మల్లన్న మంత్రం, దుర్గమ్మ పండుగ చేసినాం దుర్గమ్మ మంత్రం, ఎల్లమ్మ చేసినాం ఎల్లమ్మ మంత్రం, సిద్దిపేటలో పెద్దమ్మ తల్లి పండుగ చేసినాం పెద్దమ్మ మంత్రం. ఏ దేవుడి పట్టం ఉంటే ఆ దేవుడి మంత్రం చదివి పండాలి. చాలా మంది చేసేస్తారు. మనసు లోపల ఉన్నటువంటి కోరిక మొక్కుకొని కొడుకులు లేనోళ్ళు కొడుకులు, బిడ్డలు లేనోళ్ళు బిడ్డలు, పెళ్లి కాని పెళ్లి, దోషాలు ఉన్నోళ్ళు దోషాల నివారణ జరిగి మంచిగా ఉండాలని మంచిగా కోరుకోండి. ఇక్కడ ఉన్నది రేణుకాదేవి, సాక్షాత్తు జమదగ్ని సమేత రేణుకాదేవి. సప్త ఋషువులలో నవసిద్ధులలో మహా గొప్ప ఋషి జమదగ్ని. ఆయన తపస్సు ఎంత ఘోరమైనది అంటే పుట్ట మీద తమలపాకు మీద వక్క మీద గుండు సూది మీద ఆయన తలకాయి పాదాలు ఆకాశానికి. మనం భూమి మీదనే చక్కగా నిలబడలేము. గుండు సూది మీద తలకాయ పెట్టి ఆకాశానికి పాదాలు వేసి మహాఘోరమైన తపస్సు చేసినటువంటి స్వామి జమదగ్ని. ఏంటంటే జమదగ్ని విగ్రహాలు ఇళ్లలో పెట్టుకుంటే అది అయిరాదు. ఆయన మునీశ్వరుడు. అమ్మవారుకు బలిదాన కార్యక్రమాలు ఎత్తుకున్న చరిత్ర ఉండొచ్చు, కానీ ఒక మునీశ్వరుడు ఒక బ్రాహ్మణుడు కౌసు తిన్నది చరిత్రలో లేదు. అయితే మునీశ్వరుడు ఎక్కడ కూడా జమదగ్ని అంటే మునీశ్వరుడు కాబట్టి బ్రాహ్మణుడు ఎక్కడ నీసు మాంసం తిన్న దాఖలాలు. శంకరుడు కూడా తిన్నది ఉన్నది. భక్త కన్నప్ప పెట్టిండు చింక మాంసం తిన్నడు అనేది ఒక కథనం ఉంది. తినడు, ఏ దేవుడు తినడు, ఏ మునీశ్వరుడు తినరు, ఏ అమ్మవారు కూడా. నా అక్కడ ఉన్నటువంటి యాటను చంపి నాకు దబ్బున పెట్టుండే అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటారు. దబదబా చంపుండ్రి 100 ఉన్నాయి, 100 మంది కరెక్ట్ ఉన్నాం, మేము మనిషి కోడి తింటాం అంటారు. కానీ ఏ తల్లి కూడా గాయడున్న యాట దబ్బున పోయి మాకు వండు మాకు పెట్టని అన్నారు. ఎందుకంటే వాళ్ళ సూపులు మన మేపులు. అర్థమైందా? ఇంతగానం చేసేది మన దీనికేనే అన్నట్టుగానే తప్ప ఆ దేవుళ్ళకి ఏముంటుంది చెప్పండి. పసుపు కుంకుమ తప్ప గౌడు బియ్యం వాళ్ళ చెల్లేది తప్ప. కాబట్టి ఏ దేవుడి పట్టంలో ఉంటే గాయొక మంత్రం చదివే ఇవ్వాలి. కాబట్టి ఆ మునీశ్వరుడు కూడా మళ్ళంత పవర్ఫుల్ కాబట్టి ఆయన విగ్రహం వెతుకోడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు జపాలు తపాలు ఉపాధిష్టోడు, ఇంట్లో సంసారం అంటూ ముట్టులు ఉంటాయి. మనం నిస్మాంసాలు తింటాం కాబట్టి మునీశ్వరుని విగ్రహం పెట్టకుండా అంత పెద్ద బల్కంపేట మహాక్షేత్రమే త్రిశూలాన్ని పెట్టి లగ్గం చేస్తారు. త్రిశూలం అంటే ఆమె ముగ్గురు నయ్యలను కన్నా ఆదిశక్తి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కన్నది. వాళ్ళు పుట్టక ముందే ఆమె పుట్టినటువంటి ఆదిశక్తి. పుట్టినాకనే ఆ ముగ్గురిట్లలో ఒకరిని పెళ్లి చేసుకోమని కోరుకుంటేనే అమ్మో ఈమె చాలా అహంకారం మీద ఉంది, మేము చేసుకుంటే పతనం చేస్తారని ఆమె ముందే పుట్టినోళ్ళు ఆమెనే సర్వనాశనం చేసి ఆమె బూడిది లోపల మళ్ళీ లక్ష్మీ సరస్వతి పార్వతులను పుట్టేటట్టు చేసి అప్పుడు వాళ్ళు భార్యలుగా చేసుకురు లక్ష్మీ సరస్వతి పార్వతి. కానీ వీళ్ళు ముగ్గురు ఏడుకెళ్ళి పుట్టారంటే ఆమె బూడిదలనే పుట్టారు. అయితే బూడిదని 4 భాగాలు చేసారు. 4 భాగాలు చేసినప్పుడు ఈ 4 భాగాలలో 3 భాగాలు త్రిమూర్తులు పంచుకుంటారు, మిగతా భాగం మిగిలిపోయింది. మనం గౌరమ్మ ఏదైనా వేయాలన్నా తొక్కులేని జాగలేస్తాం. అమ్మవారు రేపు జీలకర్ర బెల్లం వేయాలన్నా ఏదైనా తొక్కులేని జాగలేస్తాం. దేవుని చెత్త కూడా దేవుని పూలు ఏమైనా గుమ్మడికాయలు కొబ్బరికాయలు పరమాణం వేయాలన్నా తొక్కులేని జాగ పవిత్ర గంగల మనం అభిషేక ఇది మన నీళ్ళలాగానే అట్లేస్తాం. అయితే ఏదైతే బూడిది మిలిగిందో ఆ బూడిదినే పుట్టలోపల ఊస్తేనే పుట్టలోపల పుట్టింది జగన్మాత రేణుకాదేవి. ఈ బుడిమి నీలిన తల్లి ఆమె వచ్చి మన ముందు కూర్చున్నది, మంచి పెళ్లి చేసుకుంది. సాక్షాత్తు శివుని బిడ్డ శివుని మాత వాగండ్ల జ్యోతి రేణుకాదేవి జై మంత్రమని. ఓం శ్రీ రేణుకాదేవి నమః. 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 అయితే రేణుకాని ఎందుకు అంటున్నాము ఎల్లమ్మ కాదా అంటే కొన్ని రాష్ట్రాల కాలం ఎల్లమ్మ ఎక్కడైతే ఇళ్లలోకి వచ్చి తెలంగాణ గడ్డం మీద ఇప్పుడు తెలంగాణను పెట్టి ఉండొచ్చు కాబట్టి అప్పుడు భూమండలం అంతా ఒకటి అమ్మవారికి. ఇళ్లకు జొరబడ్డప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళమ్మా సంపనీకి జుట్టు పట్టి తల నరకనికి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళమ్మా అన్నదానికి ఈ రాష్ట్రంలో పదం అన్నాడు కాబట్టి ఎల్లమ్మగా మారింది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళమ్మా కాబట్టి ఇక్కడనే మహారాష్ట్రలో రేణుకని ఎల్లమ్మ అంటే తెలియదు, ఆంధ్రలో ఎల్లమ్మ అంటే తెలియదు, కర్ణాటకలో ఎల్లమ్మ అంటే తెలియదు, రేణుకాదేవి అంటారు. అందుకే ఓం శ్రీ రేణుకాదేవి నమః అని మంత్రం చదివినము. హర హర మహాదేవ్.
అప్పట్లో కొట్టొద్దు.